ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేను మీ వాడ్రే నారాయణరావు. ఇప్పుడు మనం శుక్రగ్రహం గురించి తెలుసుకుందామండి. శుక్రుడు మేషరాశి నుండి వృషభ రాశి వారిలోకి మారుతున్నాడు. అది కూడా 19th ఏప్రిల్ 2026, 19 ఏప్రిల్ 2026 నుండి ఆల్మోస్ట్ 14th or 15th of మే వరకు కూడా ఆయన వృషభ రాశిలో ఉంటాడు. తన ఓన్ హౌస్లోకి రావడం వలన ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? అద్భుతంగా ఉంటాయండి. పైగా చంద్రుడు కూడా కలిసి ఉంటాడు. సరే, మన శుక్రుడు గురించి చెప్పుకుంటాం కాబట్టి ఈ రాశి అంటే ఎలా ఉంటాయి? 12 రాశుల వారికి, మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. మిథున రాశికి వ్యయభావంలో మీకు శుక్రుడు అత్యంత రాజయోగకారకుడు, 5th house లార్డ్ అండ్ మీకు వ్యయాధిపతి అవుతాడు. ఖచ్చితంగా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు అని అర్థమైపోతుంది. అవునా? వృషభ రాశి వారికి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంతేకాకుండా మీ శుక్రుడు వలన పంచమాధిపతుడు అవ్వడం వలన మీ సంతానం వలన మీకు యోగ ప్రాప్తి కలగబోతోంది. పుత్రిక సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి మీకు. అంతేకాకుండా మీకు అట్రాక్షన్, జనాకర్షణ ఎక్కువ ఉంటుందండి. శుక్రుడు వల్ల జనాకర్షణ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీకు ఎక్కువ లాభాలు రావడానికి ఆచితూచి ఆడడం మంచిదండి. స్టాక్ మార్కెట్లో లాభాలు రావడానికి కూడా శుక్రుడు వల్ల అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా శుక్రుడు పుణ్యక్షేత్ర దర్శనాలు చేయిస్తుంటాడు. గంగా స్నానాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు మీ మిథున రాశి వరకు ఉన్నాయి. ముఖ్యంగా విదేశీ పర్యటనలు మాత్రం చేస్తారు. విదేశీ పర్యటనలు బహుశా మీ విద్య రీత్యా, మీ షూటింగ్ల రీత్యా, వ్యాపారాల రీత్యా, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ల రీత్యా మీరు ఖచ్చితంగా విదేశాలు వెళ్ళడానికి, శుక్రుడు వ్యయభావంలో ఉన్నాడు కదా, వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పెద్దలతోటి, మిత్రులతోటి కొద్దిగా విరోధాలు, అదే మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. అందుకని మీరు దుర్గాదేవి యొక్క దర్శనం చేసుకోవడం వలన, చండీ హోమాది కార్యక్రమాల్లో పాల్గొనడం వలన కూడా మీకు శుక్రుడు రాజయోగకారకుడు మంచి యోగాన్ని ఇస్తాడు. 12th భావంలో శుక్రుడు మీకు విమల యోగాన్ని కూడా ఇస్తాడు. ఉండయి విమల యోగం అంటే అర్థం ఏంటంటే మీకు సన్మానాలు జరగడము, దయ చూపించడము, దాన గుణాలు, ధర్మాచరణ, సన్మానాలు జరగడము, విదేశీ పర్యటనలు చేయడము, అలా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా చెరువులు, బావులు తవ్వించడం వలన మీరు డబ్బులు ఖర్చు పెట్టడము, ఇలాగా శుక్రుడు వల్ల చాలా మంచి మంచి యోగాలు కలగబోతున్నాయి మీకు. ఇందాక చెప్పినట్టుగా నా పేరు వాడ్రే నారాయణరావు శర్మ. మీ వాడ్రే నారాయణరావు. సరేనండి. నేను మీరందరూ కూడా అంటే నా వీడియోస్ని చూస్తూ, విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతే కదండి, మీరు జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు, మీ స్నేహితులు, మీ తెలిసిన వారు ఎవరైనా చెప్పండి. వాళ్ళకి మీరు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉంటే చాలండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అంటే పెళ్ళిళ్ళు కావట్లేదనో, జాబ్స్ రావట్లేదనో, చిల్డ్రన్ కోసమనో, ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ చాలా జాతకాల్లో కనిపిస్తూ ఉంటాయి. నాకు 36 ఏళ్ళ అనుభవం ఇందులో కూడా ఉంది. 34 సంవత్సరాలు ఫైనాన్స్లో కూడా చేశాను. సరే, అది పక్క పెడదాం అండి. అకౌంట్స్ ఆఫీసర్గా, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సింగరేణి కాలేజీలో చేశారు. అది పక్క పెడదామండి. సో ఈ విధంగా మనం ఉంది. మీకేమాత్రం అంతేకాకుండా మీరు ఇవన్నీ ఉంటే, ఈ డీటెయిల్స్ ఉంటే తప్పకుండా మనం పరిష్కార మార్గాలు తప్పకుండా చేద్దామండి. అంతేకాకుండా నేను ఫోన్ చేసినప్పుడు కింద స్క్రోల్ అవుతున్న ఫోన్కి మీరు ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేస్తున్నప్పుడు నేను గబుక్కుని లిఫ్ట్ చేయలేకపోవచ్చు. షూటింగ్లో ఉండడం వలన, వేరే వాళ్ళకి జాతకాలు చెప్తూ ఉండడం వలన కొద్దిగా నేను లిఫ్ట్ చేయలేను. మా మా మిస్సెస్ చేస్తుంటుంది, లేదా మీతో మాట్లాడుతూ ఉంటాను. మీరు అదే వాట్సాప్లోనే మెసేజ్ పెట్టచ్చండి. మెసేజ్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే నేను తిరిగి మీతో కాంటాక్ట్ అయ్యి మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా నేను అడుగుతాను. తప్పకుండా చెప్పుకుందాం. చాలామంది ఈ విధంగా జరిగాయండి. చాలామందికి మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అవ్వడము, ఉద్యోగాలు, మరి చాలామంది చెప్పారు వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి. నేను గ్రేట్ పర్సనాలిటీ కాదండి, నేను మీ జాతకాల్లో ఉన్నదే చెప్తున్నా. ఉద్యోగాలు రావడము అట్లాగా చేస్తూ ఉంటాం. అంతేకాకుండా మ్యాచ్ మేకింగ్ అంటాం కదండి, అంటే వధూవరుల జాతక పరిశీలన. అది చాలా అంశాలు పరిశీలించాలండి. అది ఊరికే చూసేసి ఏదో కుదిరిందని, లేకపోతే పాయింట్లను చూసేసి చేసేయచ్చని అలా చెప్పకూడదు ఎప్పుడు కూడా. దానికి చాలా సిస్టమ్స్ ఉన్నాయి.
అన్ని జాతకం చూసి అంటే వరుడు జాతకము వధువు జాతకంలోనూ దోషాలు లేకుండా వాళ్ళకి దీర్ఘకాలంగా ఉండేట్టుగా, అంటే ఎక్కువ కాలం ఆయుర్దాయము అన్ని చాలా పరిశీలిస్తామండి. సప్తమ స్థానం అని అన్ని పరిశీలించి జాగ్రత్తగా చెప్పాలి. అని చూడండి, ఒక పట్టాన ముహూర్త అంటే వివాహాలు కుదరకపోతూ ఉన్న కారణం మ్యాచ్ మేచింగ్లో ప్రాబ్లమ్స్ రావడమే. భయపడతాం అవసరం లేదు, రాసిపెట్టి ఉంటాడు అక్కడ భగవంతుడు మనకి. ఖచ్చితంగా అవి కూడా చూస్తామండి మనం. తర్వాత ముహూర్తాలు కూడా పెడుతుంటాను, పెళ్లి ముహూర్తాలు, గొడుగు ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా మన ఆది ఆస్తాల నుంచి చేస్తూ ఉంటాను నేను. ఇది సామాన్యం ఎప్పుడు నిన్న మొన్న ఉన్నవాడిని కాదు కదండి. ఆల్మోస్ట్ 36 ఏళ్ళ నుంచి, అంటే అఫ్కోర్స్ నేను ఫైనాన్స్లో ఉన్నాను, అకౌంట్స్లో. ఈ 36 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది కాబట్టి పర్వాలా, కొద్దిగా నాలెడ్జ్ ఉందని అనుకుంటాను నేను. సరే, మీకు ఏమైనా వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చండి. సపోజ్ ఉదాహరణ ఏంటంటే, మీరు మీ పేరు మీద ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది? చాలామంది అంటాం కదా, నాకు తూర్పు ఫేసింగా, పడమర, ఉత్తరమా, దక్షిణమా ఫేసింగ్లు ఎలా కలిసి వస్తాయండి అని చాలామంది తెలుసు. బట్ కొంతమందికి అనుమానాలు వస్తూ ఉంటాయి. మీరు ఫోన్ చేయండి, తప్పకుండా నేను చెప్తాను. దీని గురించి ఇలా చెప్పడం వల్ల ఫీజు అవి తీసుకోను. ఏ ఫేసింగ్ ఏంటి చెప్పడం కోసం కూడా ఫీజు అనేది ఏమీ ఉండదు. సరే, అది పక్కా పెడదాం. మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే తప్పకుండా నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు మనం పరిష్కార మార్గాల గురించి చెప్పుకుందామండి. శుక్రుడు ఆల్మోస్ట్ అందరికీ కూడా మంచివాడే, శుభుడు. కానీ కొన్ని లగ్నానికి మాత్రం పాపి కదండి, అవునా? ఉదాహరణకి మేష లగ్నానికి, వృశ్చిక లగ్నానికి ప్రబల పాపి అవుతాడు కదా, అవునా? అలాగే మీన లగ్నానికి కూడా పాపి అవుతాడు. కొన్ని లగ్నాలకి పాపత్వం ఉందండి. శుక్రుడు వలన పాపత్వం తగ్గాలి అంటే ఖచ్చితంగా అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి, ఆవిడికి మనం హోమం అంటారు, చండీ హోమాలు అంటారు సరే, చండీ హోమాలు చేయించుకోవడం అమావాస్య పౌర్ణమికి. విడివిడిగా చేయించుకోవడం కష్టం అండి. మీ పేర్లు చేసి మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు. ఆ హోమాలు చేయించుకోవడం వలన యోగం కలుగుతుందండి. అవి చండీ హోమాలు అవన్నీ చేయించుకోవడం వల్ల మంచి మంచి యోగాలు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా అమ్మవారిని కుంకుమ పూజతోను, అభిషేకాలతోను, దుర్గా సప్తసతి అని మనకి కనకదుర్గలో చేస్తుంటారు 4 o'clockకి, అది కూడా చేయించుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇంకో అద్భుతమైన పాయింట్ చదివానండి మధ్య నేను, అంటే మన గురువుగారులు చెప్పారు, తర్వాత ఇంకో చోట కూడా నేను చదివాను. ఏం పాయింట్ అంటే, మనం మళ్ళీ పుట్టాలని ఉందా? లేదు కదా, మనం మళ్ళీ జన్మ వద్దు అండి, మనం ఏం వద్దు చాలు అని అనుకుంటాం కదా. అటువంటి వాళ్ళకి ఏంటి తెలుసా అండి, ఈ ఏప్రిల్ నెలలో వస్తుంది, అది కూడా 24th వస్తుంది. ఏంటంటే అష్టమి శుక్రవారం నాడు పుష్యమి నక్షత్రంలో అష్టమి పూట 24వ తారీఖున అష్టమి పూట ఎవరైతే శివపార్వతుల కళ్యాణం చేయించుకుంటారో, అంటే 24 శుక్రవారము అష్టమి పుష్యమి నక్షత్రం అష్టమి పూట, అంటే అష్టమి అనేది శివపార్వతులకు ఇష్టం అండి. ఆ రోజు కనుక శివపార్వతుల కళ్యాణం చేస్తారు, చాలా గుళ్ళలో చేస్తారు. చేయించుకుంటే వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని నేను మా గురుగారు చెప్పారు. నేను చాలా చోట్ల చదివాను, కావాలంటే చూపిస్తా అక్కడ పాయింట్. నేను ఎప్పుడూ నా సొంతగా అయితే నా పై ఏమో ఉండవు, ఎక్కడ ఏది ఉందో అదే మంచి జరగాలని కోరుకుంటూ ఉంటా. మీకు మీ శ్రేయస్సే మాకు కావాలి కదండి. మిమ్మల్ని ఏదో తిడుతూ ఉంటే మాకేమొస్తుంది, నాకేమొస్తుంది? కాబట్టి మీ శ్రేయస్సు మీ కోరుకోవడం కాబట్టి 24వ తారీఖుని ఏమాత్రం మర్చిపోకండి. చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఇది వైశాఖ మాసం వస్తుందండి. వైశాఖ మాసము 18వ తారీఖు వస్తుంది. ఇదంతా కూడా దానాలు చేయవలసినటువంటి మాసం ఉండవు. ఎన్ని దానాలు చేసినా మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి 4 సింపుల్. ఏంటంటే జలదానం, అంటే మనం నీరు, చల్లని నీరు, అవి మనం జనాలకి అందరికీ ఎక్కడ వీలుంటే అక్కడ మనం కుండల్లో పెట్టడము, నీరు ఇవ్వడము. నేనైతే బాటిల్స్ కొనేసి అందరికి కూల్ బాటిల్స్ పెట్టి అందరికి వెళ్ళి అందరికి ఇచ్చేసి వస్తూ ఉంటా. నేనైతే జలదానం మోస్ట్ ఇంపార్టెంట్. అది చేసుకున్న వాళ్ళు పుణ్యలోకాలకి వెళ్తారు అని ఉంది. మనము కాదు, మనము మన పెద్దలు తర్వాత వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్తారు. 2వ పాయింట్, జలదానం తర్వాత గొడుగు. గొడుగు అంటే మనకు తెలుసు కదా, చామ్రదానం. గొడుగు చామరం కాదండి, గొడుగు దానం అంటే నీడనిచ్చేది గొడుగు, అదొకటి. చెప్పులు, పాదరక్షలు, అదొకటి. విసినికర్ర. ఇవన్నీ ఖర్చులో ఉంటాయంటారా? ఏమీ మాత్రం ఉండదు, సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటాయి. జలదానము, అలాగే ఇందాక చెప్పిన గొడుగు, పాదరక్షలు,
అండ్ విసనకర్ర. ఈ 4 ఇవ్వండి ఈ వైశాఖ మాసంలో. ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇచ్చేస్తూ ఉండండి. ఇంకా చెప్పాలంటే అక్షయ తృతీయ ఉంది చూసారా, అక్షయ తృతీయ 20 తారీఖు వస్తుంది అనుకుంటా. అక్షయ తృతీయ రోజుని 24వ తారీఖుని అంటే అష్టమి పూట ఇలా గనక ఎవరైతే దానాలు చేశారో వాళ్ళకి పునర్జన్మ లేకుండా వాళ్ళ పితృదేవతలు, వాళ్ళ తర్వాత తరాల వాళ్ళు అందరూ కూడా మోక్ష ప్రాప్తిని కలుగుతాయి, మోక్షాన్ని కలుగుతుంటారు శాస్త్రం చెప్తోంది.